నమస్తే యువర్స్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూరు మండలం ఎస్ఐఆర్ ఉమాసాగర్ గణేష్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని యువర్స్ టీవీతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పోలీసు వారికి సహకరిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నందున ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని ఉమ్మడి వెల్గటూరు వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా విగ్రహాలను తరలించాలని, ముఖ్యంగా యువత మద్యపానం సేవించకుండా చెరువుల్లో గోదావరిలో నిమజ్జనం చేసేటప్పుడు విద్యుత్ వైర్లను చూసుకోవాలని, గోదావరిలో చెరువుల్లో లోతులను పరిశీలించుకొని లోపలికి వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకుని నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సూచించారు. ఏవైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే స్టేషన్ నెంబర్కి గానీ 100కి గానీ కాల్ చేసి తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు. వెల్గటూరు ఎన్నపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. ఎంతో భక్తి శ్రద్ధలతోని నవరాత్రి ఉత్సవాలు అందరూ ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా పోలీసు శాఖకు అందరూ సహకరించడానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చివరి రోజు ఏదైతుందో మీరు ఈ సోమ మరియు మంగళవారం రోజు 16 మరియు 17 తేదీల్లో జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మండల నిర్వాహకులు కానీ ఆ యూత్ సభ్యులు ఎవరున్నా కానీ ఆ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అల్లర్లకు చోటు ఇవ్వకుండా, అలాగే నిమజ్జన ప్రదేశంలో చెరువులలో కానీ ఇలా రాయపట్నం బ్రిడ్జ్ వద్ద కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి విద్యుతాఘాతానికి గురి కాకుండా, ఎలాంటి డ్రౌనింగ్కి అంటే మన నదుల్లో గోదావరిలో కానీ చెరువులో కానీ ఎవరు ప్రమాద బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని యువతకు ముఖ్యంగా డ్యాన్స్ చేసే కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతోనే ఉండాలి. అంతే తప్పితే ఇలాంటి మద్యానికి లోనై గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఈ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఏదైనా సంఘటన అవాంఛనీయ సంఘటనలు, ఏదైనా శృతి మించే సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటే ఇమ్మీడియట్గా నాకు కానీ డయల్ కానీ ఫోన్ చేస్తే పోలీసు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.